సుందరకాండ వినాయక చవితి రోజు ఆగస్ట్ 27న రిలీజ్ అవ్వబోతుంది. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ. హ్యాపీగా అందరూ ఫ్యామిలీస్తో పాటు పండగ రోజు వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా మీరు అందరూ ట్రైలర్ చూసుంటారు. సో డెఫినెట్గా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో నేను ఎప్పుడు కొత్త రకమైన చిత్రాలు చేశాను, బట్ ఫ్యామిలీ సినిమా లవ్ స్టోరీస్ చాలా తక్కువే చేశాను. సోలో మధ్యలో ఒక సావిత్రి లేకపోతే జోచితానంద చేశాను. మళ్ళీ ఇప్పుడు సుందరకాండ ప్రాపర్ హ్యాపీగా అందరూ వెళ్ళి సరదాగా థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేసే ఒక ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి. సో వి బీన్ వర్కింగ్ ఈ స్క్రిప్ట్ మీద ఆల్మోస్ట్ ఒక 1.5 year వర్క్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ చేసాం. ఇంకా యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వినాయక చవితికి వేసాం ఫస్ట్ డేట్, బట్ ఎలక్షన్స్ చిన్న డిలేస్ వల్ల ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో షూటింగ్ కంప్లీట్ చేసాం. అండ్ దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మళ్ళీ మధ్యలో భైరవం అనే సినిమా ఉండడం వల్ల ఇంకొంచెం డిలే అయింది. సో బట్ అన్ని వర్క్స్ అన్నీ అయిపోయాయి. సో వెరీ హ్యాపీ మేము అందరం అవుట్పుట్తో. సో డెఫినెట్గా ఈ సినిమా మీరు అందరూ థియేటర్లో ప్రేక్షకులు చూడాలి. చూసి డెఫినెట్గా ఒక మంచి ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడదగ్గ ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం. సో మీరందరూ ఈ సినిమా ని చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అగైన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. I don't know Telugu, so please forgive me for that. This is one of my first films, and definitely it was an honor to be working with Maya sir and Sridevi ma'am and the whole crew and the cast. We have put in a lot of effort into this, and especially Venki, and I still remember when I gave him plenty of reasons to not believe in me, and I would keep on doing my dialogues again and again, and he still believed in me, and I'm really grateful for that. He's not here with us right now, but thank you for watching this. Thank you so much. And Santoshana, thank you so much for making me feel so comfortable throughout the whole shooting, and every single time he has made me feel so comfortable. And this film is very close to my heart. I have put in a lot of effort into this. Like, I had a lot of problems with the language barrier and a lot of things that had come up while we were shooting this film. And I just hope that you guys really go out and watch this film, because I really wish you guys do that, because I've put in a lot of effort, and all of us have put in a lot of effort into this. And yeah, so that's pretty much it. Thank you so much, and thank you so much for everyone coming up. సంతోషంగా ఉంది ఇవాళ వైజాగ్ వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసిన దానికి. సుందరకాండ August 27th వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఫెస్టివల్ రోజు ఒక సినిమా రిలీజ్ అయ్యేది చాలా మంచి విషయం. సో చాలా పాజిటివిటీ ఉంది. అండ్ నాకు పర్సనల్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిలిం చేయడం జరిగింది, అండ్ అది సుందరకాండ అవ్వడం చాలా హ్యాపీ. అండ్ ఒక మంచి ఎంటర్టైనర్ డెఫినెట్గా ఆడియన్స్కి వచ్చి థియేటర్కి వచ్చి చూసినప్పుడు హ్యాపీగా నవ్వుతూ బయటకు వెళ్తారు. సో ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, రామ్ కామ్, లవ్ అండ్ ఫన్ చాలా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు అందరూ వెళ్ళి థియేటర్లో సుందరకాండ సినిమా చూడాలి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సంతోష్ గారు. ఒక మంచి సినిమా క్వాలిటీతో తీశారు. 27th రిలీజ్ చేస్తున్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్సో. అండ్ మై డైరెక్టర్ వెంకటేష్ గారు, ఫస్ట్ టైం డైరెక్టర్ కానీ చాలా బాగా తీశారు. ఐ థింక్ డైలాగ్స్ కానీ హిస్ రైటింగ్, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఇంట్రెస్టింగ్గా తీశారు. చాలా కొత్త పాయింట్. డెఫినెట్గా ఆడియన్స్కి ఒక వెరైటీ అనే ఫిలింగా ఉంటుంది. వెరైటీ అనే ఫిలింగా ఇది ఉంటుంది, కొత్తగా ఉంటుంది. సో ఐ థ్యాంక్ యూ వెంకీ గారికి. థ్యాంక్స్ బికాజ్ ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. అండ్ దెన్ మై ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమా మొత్తం చాలా ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్గా చేశారు. రోహిత్ గారు మీతో వర్క్ చేయడం ఫస్ట్ టైం, చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ దీప్తి గారు వెరీ స్వీట్ గర్ల్స్. మొత్తం ఎంటైర్ టీమ్ చాలా ఎంజాయ్ చేశారు. ఒక లాట్ ఆఫ్ పాజిటివ్ ఒక వైబ్తో చేశారు. మీకు ట్రైలర్ చూసినప్పుడే హ్యాపీనెస్ కనిపించుంటుంది. ప్రతి ఫ్రేమ్ చాలా కొత్తగా ఉంటుంది. ఒక
ఒక హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీ యాక్టర్ ఈ సినిమాలో వచ్చి ఎంజాయ్ చేశారు. సో రిజల్ట్ కూడా చాలా పాజిటివ్ గా ఉండాలి. మీ అందరూ బ్లెస్సింగ్స్ మాకు అందాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు అందరూ వచ్చిన దానికి, మేము కలిసిన దానికి చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. ఇంకొక మెయిన్ రీజన్ మా డైరెక్టర్ వెంకీ, హీ వాజ్ వెరీ క్లియర్, ఇదే కావాలి అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో అది ఒక నమ్మకం యాజ్ అన్ యాక్టర్ వచ్చింది. తప్పకుండా ఇలాంటి ఒక టెక్నీషియన్ తో వర్క్ చేస్తే మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఒక సినిమా చేసినప్పుడు క్యారెక్టర్ ని డెఫినెట్ గా బయట ఒక డిఫరెంట్ క్యారెక్టర్ గా తీసుకొస్తారు అని. సో ఫస్ట్ ఒప్పుకోవడం సుందరకాండ అయితే అలానే జర్నీ స్టార్ట్ అయ్యింది. అండ్ చాలా రోజుల తర్వాత సుందరకాండ వస్తుంది అనేది, అది ఎలా రిసీవ్ చేస్తారని ఆడియన్స్ అని అనుకున్నాను. బట్ ఫస్ట్ టైం టీజర్ అవుట్ వచ్చినప్పటి నుంచి